ఎంతో ప్రాధాన్యం కలిగిన అమీర్పేట్ నిజామీ అబ్జర్వేషన్ ప్రాంగణం అధ్వాన స్థితికి చేరింది. నక్షత్రాల అధ్యయనం, ఖగోళ రహస్యాలు, గ్రహగతులను తెలుసుకునేందుకు 1908లో ఏర్పాటు చేసిన ఈ అబ్జర్వేషన్ ప్రాంగణం పరిస్థితి దయనీయంగా మారింది. అబ్జర్వేటరీ ప్రాంగణాన్ని ఉద్ధరిస్తామని ప్రకటించిన అధికారులు ఆ దిశగా అడుగులు వేయడంలో విఫలమయ్యారు. పాలకులు పట్టించుకోకపోవడం, అధికారులు కనికరించని అబ్జర్వేటరీ ప్రాంగణ పరిస్థితిపై మా ప్రతినిధి ప్రియాంక మరింత సమాచారం అందిస్తారు. భాగ్యనగరం అంటేనే చారిత్రక కట్టడాలకు మారుపేరు. అలాంటిది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎన్నో చారిత్రక కట్టడాలు శిథిలావస్థలకు చేరుతున్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ అమీర్పేట్ దగ్గర ఉన్న నిజామియా అబ్జర్వేటరీ ప్రాంగణం దగ్గర ఉన్నాము. ఇదైతే దాదాపుగా నేడు శిథిలావస్థలకు చేరింది. అధికారులు దీని విషయంలో అయితే మొత్తానికి గాలి కొదిలేశారు. అయితే నక్షత్రాల అధ్యయనం, ఖగోళ రహస్యాలు, గ్రహతుల తీరును తెలుసుకునేందుకు 1909లో ఏర్పాటు చేసి ఈ అబ్జర్వేటరీ ప్రాంగణాన్ని పరిరక్షిస్తామని గతంలో అధికారులు ప్రకటించినప్పటికీ కూడా ఇంతవరకు ఇది కార్యరూపం దాల్చలేదు. ఇందుకు అప్పట్లో పరిశోధనల కోసం ప్రస్తుత సెంటర్ ఫర్ సోషల్ ఎకనామిక్ స్టడీస్ అలాగే టెలిస్కోపుల కోసం నిర్మించిన 2 డోమ్లే సజీవ సాక్ష్యం. అయితే వీటిని చారిత్రక సంపదగా గుర్తించి పరిరక్షించాల్సిన అధికారులు గాలి కొదిలేశారు. ఈ అబ్జర్వేటరీని 1969లో అమీర్పేట్ నుంచి జపాల్ రంగాపూర్ గ్రామానికి అయితే తరలించారు. అనంతరం ఈ అబ్జర్వేటరీ మూతపడింది. దీనిని పునరుద్ధరించేందుకైతే ప్రతిపాదనలు చేసిన అధికారులు అమీర్పేట్లోని నిజామియా అబ్జర్వేటరీ పరిరక్షణకైతే విస్మరించారు. నిజాం హయాంలోనే 1907లోనే ఖగోళ రహస్యాలు, నక్షత్రాల అధ్యయనం కోసం నిజాం సర్కారు అమీర్పేట్, బేగంపేట్, పంజాగుట్టకు సమీపంలోని సీఎం క్యాంప్ కార్యాలయం వెనుక 20 ఎకరాల స్థలాన్ని సేకరించింది. నిజామియా అబ్జర్వేటరీ ద్వారా పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. ఓయూ ఆధ్వర్యంలో నక్షత్ర పరిశోధనలు అయితే ఇక్కడ సాగాయి. అయితే ఇక్కడ 2 భారీ టెలిస్కోపుల ద్వారా సుమారు 4 లక్షల వరకు కూడా నక్షత్రాలను అధ్యయనం చేశారు. తర్వాత అబ్జర్వేటరీ తరలిపోయిన అమీర్పేట్లో డోములు, పరిశోధనల కోసం నిర్మించిన భవనం నేటికి చెక్కు చెదరలేరు. అయితే ఈ ప్రాంతాన్ని చారిత్రక సంపదగా కూడా గుర్తించారు. అయితే నిజామియా అబ్జర్వేటరీ క్యాంపస్గా పనిచేసిన ఈ ప్రాంతంలో సెస్ జెనెటిక్ ఆసుపత్రులు కూడా ఏర్పడ్డాయి. అయితే అనంతరం నిజామియా అబ్జర్వేటరీ ప్రాంగణాన్ని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టారు. చారిత్రక ప్రాధాన్యం కల ప్రాంతంగా హెచ్ఎండిఏ గుర్తించడంతో శిథిలావస్థలకు చేరిన డోమ్లు, మరో భవనానికి సెస్ మరమ్మతులు అయితే చేయించారు. ఇందుకు దాదాపుగా 30 లక్షలు అయితే కేటాయించారు. 6 ఏళ్ళు అవుతున్నా ఎలాంటి చర్యలు అయితే ముందుకు సాగడం లేదని కూడా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న డోములు శిథిలావస్థలకు చేరాయి. ఇప్పటివరకు అయితే ఎవరికి ఇందులోకి రావడానికి కూడా అనుమతించట్లేదు. దీంతో ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి చారిత్రక కట్టడాలు ఏవైతే ఉన్నాయో నిజాం కాలం నాటి వీటన్నిటిని పరిరక్షించాలని, ముందుగా ఈ అబ్జర్వేటరీ ప్రాంగణాన్ని కూడా వెంటనే పరిరక్షించి తగిన చర్యలు తీసుకుంటే ఎంతో మందికి ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.